పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 6వ రోజు అధ్యాపకులు తరగతులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21ని వెనక్కి తీసుకోవాలన్నారు. పాలమూరు యూనివర్సిటీ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ డిమాండ్ తోటి నిరవధిక సమ్మెకు దిగారు. సమ్మె 6వ రోజుకు చేరింది. తమల్ని పర్మనెంట్ చేయాలనేటటువంటి డిమాండ్ తోటి 6 రోజులుగా తరగతులను బహిష్కరించి కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, 6 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి ఈ డిమాండ్ ఉంది? ఈ డిమాండ్ మీద ప్రభుత్వం ఏమంటుంది? గత ప్రభుత్వము చాలా మందిని టీచర్లను రెగ్యులైజ్ చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నదంటే మేము ప్రజాప్రభుత్వము, మేము ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఆ అన్యాయంతో పాటు దాని పరిష్కారాన్ని తీసుకొని రండి, నేను చేస్తున్నారు. మేము చాలా సంతోషపడ్డాం ఈ ప్రభుత్వం చేస్తని. తర్వాత కాలంలో ఈ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కూడా ఏం చేసింది, కాంట్రాక్ట్ టీచర్లందరినీ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తానని చెప్పింది. అంటే ఏడాదిని అర్థం గడిచింది. అనేక సందర్భాల్లో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాము. అనేక రకాల హయ్యర్ ఎడ్యుకేషన్ కమిటీ చెప్పినాము, చైర్మన్ చెప్పినాము, వివిధ సంఘాలలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులందరికీ మా సమస్య విన్నవించినాం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ శ్రీధర్ బాబు గారు ఏం చెప్పినారు, వెంటనే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని చాలా బలంగా వాదించినారు. అప్పుడు కాంగ్రెస్ అంతా బాగా బలంగా వాదించినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో చాలా బలంగా వాదిస్తున్నారు. అన్ని పార్టీలను రెగ్యులైజ్ చేయాలంటున్నారు. కానీ రెగ్యులైజ్ చేయడానికి సిద్ధంగా లేరు. తర్వాత కాలంలో జీవో నెంబర్ 21 తీసుకొచ్చినారు. మేమేమన్నాము, యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీల్లో 1200 మంది పనిచేస్తున్నాము. మమ్మల్ని రెగ్యులైజ్ చేసిన తర్వాత మిగతా నోటిఫికేషన్ ఇచ్చుకోండి, నిరుద్యోగులకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా రావాలి. కాబట్టి ఉన్న ఫలంగా మేము బయటికి పోతే మేము నీళ్ళ నుంచి సేవ బయటేసే పరిస్థితిలో అట్లా ఉంటుంది. కాబట్టి ఉన్నత విద్యావంతులైన మేము విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాము. మేము రోడ్డు ఎక్కడం అనేది తెలంగాణ సభ్య సమాజానికి మంచిది కాదు, ఇది అవమానకరమైన విషయం. కాబట్టి మేము రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తాం. అంటే ఒక కంట్రోలరు, రిజిస్టరు, వైస్ ఛాన్సలర్ తప్ప మిగతా అన్ని డ్యూటీలు కూడా మేమే చేస్తున్నాం. అంటే మా క్లాసులు విద్యార్థులకు బోధించడంతో పాటు అడిషనల్గా అన్ని డ్యూటీలు కూడా చేస్తున్నాం. సో ఇంకా చెప్పాలంటే బయట ఇంకేదైనా మా యూనివర్సిటీ ఏమైనా అసైన్ చేసిన డ్యూటీలు కూడా, ప్రాజెక్టులు కానీ లేదా ఎక్స్పోజర్ విజిట్స్ కానీ, దీన్ని కూడా మేమే ఉండి విద్యార్థులకు మేము బోధన చేస్తున్నాం. జీవో 21 తోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరేం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీకేమో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఏమో ఇచ్చింది, ఇప్పుడేమో జీవో 21 రిలీజ్ చేసి రిక్రూట్ చేస్తా అంటుంది. ఏం చెప్తారు? ఇప్పుడు జియో నంబర్ 21 రావడంతో మాకు మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకి దిగడం జరిగింది. అడుగుతున్నారు సార్, క్లాసెస్ కావట్లేదు ఎందుకంటే మాది ఇది ప్రాబ్లం ఉంది, మేము ఇక్కడ ఉన్నాము, మాకు గవర్నమెంట్ ఏదైనా ఇచ్చిన తర్వాతనే మేము క్లాసెస్ తీసుకుంటాము అన్నట్టు కూడా మేము చెప్పాం. ప్రభుత్వం జీవో 21ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా కూడా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇప్పటికే తరగతులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగి 6 రోజులుగా మేము తమ నిరసనలు తెలియజేస్తున్నామని, ఇప్పటికే చెలో ఓయూ కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యామండలి ముట్టడి కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, పాలమూరు యూనివర్సిటీ నుంచి.